స్తుతి విజ్ఞాపన ప్రార్థన ప్రారంభించుకుందాం. కీర్తనీయుడవైన తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. స్తుతులను బట్టి మీరు ఆనందించే దేవుడవు గనుక మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. స్తుతి సంకీర్తనలను బట్టి మీరు పూజ్యుడవు గనుక మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. స్తోత్రముల మీద మీరు ఆసీనుడై ఉన్నావు ప్రభువా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. కెరూబుల మధ్య నివసిస్తున్న తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తున్న తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నివసిస్తున్న తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. దయగల వారి ఎడల దయచూపు దేవుడువు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉన్నావు ప్రభువా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మూర్ఖుల ఎడల వికటముగా ఉన్న దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. నిరంతరము ప్రధాన యాజకుడుగా ఉన్నావు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మార్పు లేని యాజకత్వమును వహించిన దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించు దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. అధిక బుద్ధిని అనుగ్రహించు దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. ఆలోచన విషయంలో మీరే గొప్ప దేవుడవు గనుక మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు గనుక మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. వంకర త్రోవలను చక్కగా చేయవాడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా పక్షముగా యుద్ధము చేయ దేవుడవయ్యా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్న దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మహిమ పొందనర్హుడవు ప్రభువా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మీ ప్రజలకు భూషణ కిరీటముగా ఉన్నావు దేవా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మీ భుజం మీద రాజ్యభారమున్నదని సెలవిచ్చిన దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. దయా దాక్షిణ పూర్ణుడవు దేవా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. పక్షిరాజు తన పిల్లలను మోయినట్లు మీ ప్రజలను మోసే దేవుడవు గనుక మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. అద్వితీయ శక్తి సంపన్నుడమైన సర్వాధిపతి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. శాశ్వతమైన ప్రభావమును చూపు దేవుడవయ్యా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. విశ్వాసమునకు కర్తవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా విశ్వాసమును కొనసాగించు దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. ప్రాకారములను పడగొట్టు దేవుడవయ్యా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా పక్షమున యుద్ధము చేయు దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. దహించు అగ్నివి తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. దీర్ఘశాంతము గల దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. సమస్త దేవతల కంటే పూజనీయుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు. అధిక స్తోత్రము నొందదగిన దేవుడవయ్యా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగుచేయు దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. ఆపత్కాలమందు మమ్మల్ని ఆదుకునే దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మాకు ఆధారముగా ఉన్న దేవుడవయ్యా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా దీపము వెలిగించిన దేవుడవు తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చీకటిని మాకు వెలుగుగా చేసిన తండ్రి, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. కలిగిన హృదయము అయ్యా, మీ దృష్టికి అంగీకారముగా ఉన్నటువంటి దేవుడవు, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. బలులనైన్ను నైవేద్యములైన్ను మీరు కోరలేదు, కానీ విరిగి నలిగిన హృదయము మీకు అంగీకారముగా ఉన్నది దేవా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా ప్రతి కన్నీటి బొట్టును మీ బుడ్డిలో నుంచువాడా, మీ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి.
కన్నీళ్లు విడవకుండా మా కన్నులను తప్పించువాడా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. జారిపడకుండా మా పాదములను తప్పించువాడా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా అడుగులను స్థిరపరచువాడా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. ఇరుకునందుండి మేము నీకు మొరపెట్టగా విశాల స్థలమందు మాకు ఉత్తరమిచ్చు దేవుడవయ్యా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. ఆపదలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపిస్తున్న దేవుడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడవు దేవా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా వ్రేళ్లకు పోరాటము చేయి నేర్పు దేవుడవయ్యా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా శత్రువులు మా మీదకి రాకుండానట్లు సమాధానమును కలుగజేసి మా ప్రాణమును విమోచించువాడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నావు దేవా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. విడువక మా ఎడల కృపచూపుచున్నావయ్యా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. వాక్కలహమును మాన్పి మమ్మను మీ గుడారములో దాచువాడవు తండ్రి, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మరణము నుండి మా ప్రాణములను తప్పించిన దేవుడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. సకలమైన ఉపద్రవముల నుండి మమ్మల్ని విడిపించిన దేవుడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా దోషములన్నిటినీ క్షమించి మా సంకటములన్నిటినీ కుదిర్చిన దేవుడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ఉంచువాడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మేలుతో మా హృదయమును తృప్తిపరచువాడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు. మా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు. మా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము మాకు ధరింపజేసిన దేవుడవయ్యా, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మాకు కలిగిన భయములన్నిటిలో నుండి మమ్మల్ని తప్పించిన వాడవు తండ్రి, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. మా ప్రార్థనను త్రోసివేయనటువంటి దేవుడవు గనుక మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి, మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుటకు మరొక దినము మాకు మీరు అనుగ్రహించినందుకు, సజీవులుగా మమ్మల్ని సమకూర్చినందులకై సమస్త మహిమ ఘనత ప్రభావములు సమస్తమైన హెచ్చింపు మీ నామమునకు కలుగునుగాక. మీ దీనదాసురాలితో ఏకీభవించి స్తుతిస్తూ ప్రార్థిస్తున్న వారి కుటుంబములకు రక్షణ అనుగ్రహించండి దేవా. వారి అవసరతలను తీర్చండి తండ్రి. సంపూర్ణమైనటువంటి అయా పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ వారికి అనుగ్రహించి మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదిలో వాక్యముండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడు. ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు. అన్నీ ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. సృష్టింపబడినదేది ఆయన లేకుండా సృష్టింపబడలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహించలేదు. దేవుడు పంపిన ఒక మనుషుడు వచ్చాడు. అతని పేరు యోహాను. తన మూలముగా అందరూ విశ్వసించాలని అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పడానికి సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు, వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాడు. ప్రతి మనుషుని వెలిగించే నిజమైన వెలుగు లోకములోనికి వస్తున్నాడు. ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయన మూలముగా సృష్టింపబడింది, కానీ లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంత వారి దగ్గరకు వచ్చాడు. సొంత వాళ్ళైన వారే ఆయనను అంగీకరించలేదు. ఆయనను అంగీకరించి ఆయన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని సంతానం కావడానికి ఆయన అధికారం ఇచ్చాడు. వారు పుట్టింది రక్తం వలననో, శారీరక వాంఛల వలననో, మానవుని ఇష్టం వలననో కాదు, దేవుని వలననే. వాక్యము శరీరి అయ్యాడు, కృపా సత్యములతో నిండినవాడై మన మధ్య నివసించాడు. మనము ఆయన తేజస్సు, తండ్రి యొక్క ఏకైక కుమారుని తేజస్సుగా ఉండడం చూసాము. యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా వెనుక వస్తున్నవాడు నాకంటే ముందు నుండి ఉన్నవాడు కనుక ఆయన నన్ను మించినవాడు అని నేను చెప్పినవాడు ఈయనే అని బిగ్గరగా చెప్పాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరికీ
కృప వెంబడి కృప దొరికింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న దేవుడైన ఆయన ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు. నీవెవరివి అని అడగడానికి యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనని చెప్పకుండా ఒప్పుకున్నాడు. క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. అయితే నీవెవరివి, ఏలియావా అని వారు అడిగారు. నేను కాదు అని చెప్పాడు. నీవు ప్రవక్తవా అని అడిగారు. కాదు అని జవాబిచ్చాడు. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మల్ని పంపిన వారికి చెప్పడానికి నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావో అని అడిగారు. అందుకతడు, యెషయా ప్రవక్త చెప్పినట్లు ప్రభువు త్రోవ తిన్నగా చేయండి అని ఎడారిలో ఎలుగెత్తి చెప్పుచున్న వాని శబ్దాన్ని నేనే అని చెప్పాడు. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువో, ఏలియావో, ఆ ప్రవక్తవో కానప్పుడు ఎందుకు బాప్తిస్మమిస్తున్నావు అని అతనిని అడిగారు. అందుకు యోహాను, నేను నేలలో బాప్తిస్మమిస్తున్నాను, కానీ మీరెరుగని ఒక ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన నా తర్వాత వస్తున్నవాడే. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను తగను అని జవాబిచ్చాడు. ఈ సంగతులన్నీ యోర్దాను నది అవతల వైపున యోహాను బాప్తిస్మమిస్తున్న బేతనియాలో జరిగాయి. మరుసటి రోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూచి, ఇదిగో లోక పాపాలన్నిటినీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వస్తున్నాడు. ఆయన నాకంటే ముందు నుండి ఉన్నవాడు కనుక నన్ను మించినవాడు అని నేను చెప్పింది ఈయన గురించే. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచబడాలని నేను నేలలో బాప్తిస్మమిచ్చు వచ్చానని చెప్పాడు. యోహాను మళ్ళీ ఇలా సాక్ష్యమిచ్చాడు. ఆత్మ పావురంలాగా ఆకాశం నుండి దిగిరావడం, ఆ ఆత్మ ఆయన మీద నిలవడం నేను చూశాను. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాతో ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలవడం నీవు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడవుతాడని చెప్పాడు. అలాగే నేను చూసి ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పాను. మరుసటి రోజు యోహాను మరలా తన శిష్యులలో ఇద్దరితో అక్కడ నిలవబడి ఉన్నాడు. నడుస్తూ వెళుతున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అతడు చెప్పినది ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనక్కు తిరిగి వారు తనని వెంబడించటం చూసి, మీరు దేనిని వెతుకుచున్నారు అని అడిగారు. వారు, రబ్బీ అంటే గురువు అని అర్థం, నీవు ఎక్కడ నివసిస్తున్నావు అని వారు యేసును అడిగారు. ఆయన వారితో వచ్చి చూడండి అని అన్నాడు. వారు వెళ్ళి ఆయన ఉంటున్న స్థలం చూచి ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు 10 గంటలు అయింది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురును, అతడి సహోదరుడైన ఆంద్రేయ. అతడు మొట్టమొదట తన సహోదరుడైన సీమోనును కనుక్కొని అతనితో, మేము మెస్సయ్యాను అనగా క్రీస్తును కనుగొన్నామని చెప్పాడు. యేసు దగ్గరకు అతడిని తీసుకుని వచ్చాడు. యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుతావు అని చెప్పాడు. కేఫా అంటే పేతురు అనగా రాయి అని అర్థము. మరుసటి రోజు ఆయన గలిలయకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫిలిప్పును చూశాడు. నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు. ఫిలిప్పు కూడా ఆంద్రేయ పేతురుల పట్టణమైన బెత్సయిదాకు చెందినవాడే. ఫిలిప్పు నతానీయేలును చూచి, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము చూసాం. ఆయన యోసేపు కుమారుడైన యేసు, ఆయన నజరేతువాడు అని అతనితో చెప్పాడు. అందుకు నతానీయేలు అతనితో, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగాడు. ఫిలిప్పు అతనితో,
వచ్చి చూడు అని అన్నాడు. నతానయేలు తన దగ్గరకు రావడం యేసు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని అతని గురించి చెప్పాడు. నేను మీకు ఎలా తెలుసు అని నతానయేలు ఆయనను అడిగాడు. ఫిలిప్పు నిన్ను పిలువక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అని యేసు జవాబిచ్చాడు. నతానయేలు, రబ్బీ, నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువే అని ఆయనకు జవాబిచ్చాడు. యేసు అతనితో, నేను నిన్ను అంజూరపు చెట్టు కింద చూశానని చెప్పినందువలన నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు అని చెప్పాడు. మీరు పరలోకం తెరవబడడం, మనుష్య కుమారుని దగ్గరకు దేవుని దూతలు ఎక్కడం దిగడం చూస్తారు అని ఆయన అన్నాడు. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఆరోపించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ దినమందును కూడా ప్రభువా, మేము సజీవ లెక్కలో ఉండుటకు మీరు మమ్మల్ని కనికరించినందులకై మీ నామమును ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నాము తండ్రి. సర్వయుగములలో సజీవుడవయ్యా, మీరు పరిశుద్ధుడై ఉన్నలాగున మేమును కూడా పరిశుద్ధులమై ఉండుట మీకు ఇష్టము గనక మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ దినమంతా కూడా మీ చిత్తమును జరిగించే బిడ్డలముగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యములో, అధ్యక్షతలో, మీ చిత్తము చొప్పున, మీ యొక్క అధికారములో ప్రవ్వా, సమస్త విషయాల్లో మా రాకపోకలేందు, పని బాటలేందు, అవసరతులు అక్కరలన్నిటిలో కూడా ప్రవ్వా మీ యొక్క అధికారమునకు ఒప్పుకున్న వారమై, మీ చిత్తమునకు అప్పగించుకున్న వారమై తండ్రి, ధైర్యము కలిగి ప్రార్థించుకుంటూ వాక్యమును ధ్యానిస్తూ తండ్రి, వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యము తండ్రి మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి, మా యొక్క పని బాటల్లోనూ, అవసరతలు అక్కర్లన్నిటిలోనూ కూడా తండ్రి మీరు తోడుగా ఉండి మా జీవితాల్లో గొప్ప సాక్ష్యాలు మేము పొందుకునేలాగున ప్రవ్వా, మిమ్మల్ని పోలి మాదిరిగా జీవించగలుగుటకు తండ్రి అయ్యా మాకు శక్తిని, సామర్థ్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రవ్వా, మీ బిడ్డలు ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అనారోగ్యములలో మీ బిడ్డలకు నా తండ్రి నాయన మీ పరిశుద్ధ రక్తము ద్వారా నా తండ్రి స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అప్పుల ఇబ్బందుల నుండి మీ బిడ్డలకు విడుదల కలుగును గాక. నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కుటుంబంలో పైకి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు, సమాధానం లేని పరిస్థితులు, నెమ్మది లేని స్థితిగతులన్నిటి నుండి కూడా మీ బిడ్డలు ఓదార్పు నొందుదురు గాక. నా తండ్రి సమాధానముతో మీ బిడ్డల కుటుంబాలు నింపబడును గాక. ఏ బిడ్డలు ఎట్టి అవసరతల్లో ఉన్నారో తండ్రి, వారి జీవితాల్లో అద్భుత కార్యములు క్రీస్తు యేసు నామములో జరుగును గాక. మీ రక్షణ పొందుకొని మీ రక్తంతో కడగబడి తండ్రి, మీ బిడ్డలు మీ సాక్షులుగా మీ సన్నిధిలో తండ్రి నాయన కనికర పూర్ణుడవైన దేవా, మీ బిడ్డలు వాడబడుతురు గాక. తండ్రి, కనికరించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి, ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు అయ్యా ఉన్నతమైన ర్యాంకులు అనుగ్రహించి మీ బిడ్డలు మీ సన్నిధిలో మీ నామాన్ని గణపరచుటకై సహాయము చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి నాయన. ప్రవ్వా, అయా జాబుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు నా తండ్రి నాయన వారి క్వాలిఫికేషన్స్ కు తగినటువంటి జాబులు అయా మీ బిడ్డలు పొందుకుందరు కాక తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. బిజినెస్ లకు పూనుకుంటున్నటువంటి బిడ్డలు వారి యొక్క ప్రయత్నములు సఫలపరచబడును గాక తండ్రి. ప్రజలందరికీ అనుకూలముగా తండ్రి నాయన మీ బిడ్డలు పడుతున్నటువంటి ప్రయాస, చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము కూడా తండ్రి నాయన ఇదిగో ఫలభరితముగా మార్చబడును గాక తండ్రి. వారికి ఉన్న అవసరతలు అక్కర్లన్నీ కూడా తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యము నుండి అయ్యా వారు సహాయమును పొందుకొని సమృద్ధితో నింపబడి మీ సాక్షులుగా మీ సన్నిధిలో తండ్రి వర్ధిల్లుదురు కాక నా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఏ బిడ్డలైతే వారి జీవితాల్లో నా ప్రభా అనేక విధములైనటువంటి బలహీనతలను కలిగి ఉన్నారో క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో బలహీనతల నుండి విడిపింపబడుతురు కాక. ప్రతి వ్యతిరేకమైన పరిస్థితి నుండి మీ బిడ్డలు జయమొందుదురు గాక నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతమైన సాక్షి కుటుంబాలుగా మీ బిడ్డలు వర్ధిల్లుదురు గాక నా తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క నా తండ్రి నాయన అయా హస్తముల
పాదములకు అప్పగించుకుంటూ ప్రభా ఈ దినమంతా కూడా తండ్రి నాయన మీ నామ మహిమార్థమే జీవించగలుగునట్లుగా ప్రతి బిడ్డను మీ సిలువ చాటును మరుగు చేసి తండ్రి మీ చిత్తమును జరిగించుకొనుటకై మీ బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొనమని తండ్రి క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీ కొరకు మా యొక్క అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి క్రిస్టోస్ మినిస్ట్రీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ, ప్రభావము నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్.